దోస్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి ప్రత్యేక కేటగిరీ విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన అకాడమిక్ ఆడిట్ సెల్లో జరగనుంది. ఈ ప్రత్యేక కేటగిరీలో ఎంపికైన విద్యార్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలి. 28/5/2024 రోజున దివ్యాంగులు సర్టిఫికేట్స్ పరిశీలిస్తారు. 29/5/2024 రోజున ఎన్సీసీ సర్టిఫికేట్స్ పరిశీలన జరుగుతుందని దోస్ సమన్వయకర్త డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. వైద్యం కోసం వచ్చిన మహిళల అసభ్య ఫోటోస్, వీడియోలు చిత్రీకరించి మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్కు వినతి పత్రం అందజేశారు. చాక్లెట్ ఆశ చూపించి 6 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక పినతల్లి చూడడంతో బాలికను వదిలి పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి మానవత్వం చాటుకున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వారికి గాయాలయ్యాయి. అటువైపు నుంచి వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి గమనించి గాయపడ్డ వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆర్మూర్లోని రాజారాం నగర్ లో జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు శనివారం బాలికను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఇదే అదును భావించిన ఆ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడగా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మల్ జిల్లాలోని బాసరాలో ఐఐటి కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కవితను కాపాడేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కథని నడిపారని మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాగ్మూలంలో వెల్లడించారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయించి ఆ పార్టీని దారిలోకి తెచ్చుకొని ఈడీ కేసు నీరుగార్చేలా చేయాలనుకున్నారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయవద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టు చెప్పడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించారు. వేసవిలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 151 వైన్స్, 29 బార్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు ₹5 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా అందులో ₹1.50 కోట్ల బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచి బీర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి మే 27 నాటికి జిల్లా వాసులు ₹129 కోట్ల విలువైన బీర్లు తాగారు.